అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేసుకో, పగటి వేషాలు వేసుకుని నువ్వు మాట్లాడతావా, మహిళ చనిపోతే నరబలి అయిందంటావా, నువ్వు మనిషివేనా, మానవత్వం ఉందా, సీఎంను విమర్శిస్తే సినిమాలో ఆడనివ్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరిక. ఇవాళ క్లియర్గా అల్లు అర్జున్ పైన కక్ష పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కూడా. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ముఖ్యమంత్రి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. అక్కడ ఆ శ్రీతేజ్ అనేటటువంటి ఎవరైతే బాలు ఉన్నాడో తన ఆరోగ్య పరిస్థితి తెలియకుండానే బ్రెయిన్ డెడ్ అయిపోయింది అని చెప్పి మాట్లాడాలి. అంటే ఏం తెలియకముందనే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. అంటే క్లియర్గా ఇలా కక్ష సాధింపు చర్యని కనిపిస్తూ ఉంది. ఎందుకు అల్లు అర్జున్ మీద కక్ష పెట్టుకోరు అనేది తెలియదు. కానీ ఇవాళ ఎమ్మెల్యేల కానుంచి, మినిస్టర్ల కానుంచి, ముఖ్యమంత్రి వరకు ఇవాళ అల్లు అర్జున్ పైన వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అల్లు అర్జున్ ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రిని, మంత్రులు విమర్శించిండా? తన పనులు తను చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆ కేసులో తనను పోలీసులు ఏ విధంగా స్వాధీనంలోకి తీసుకున్నా కూడా వాళ్ళు అడిగిన దానికి కూడా చెప్తా ఉన్నాడు. తనకు ఎక్కడ కూడా విమర్శించినట్టు కానీ, లేకపోతే నరబలి అయింది అని చెప్పి కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎక్కడన్నా ప్రస్తావన మనకు కనిపించిందా? అంటే ఈ ఎమ్మెల్యేకి తెలిసి మాట్లాడిండా, తెలియక మాట్లాడిండా? మహిళ చనిపోతే నరబలి అయిందంటావా అని చెప్పి కూడా మరి మాట్లాడినటువంటి అంశం. ఇప్పుడు మరి ఇక్కడ అల్లు అర్జున్ మాట్లాడినా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారో తెలియదు. కానీ సో మళ్ళా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ వివాదాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నాడు. సినీ పరిశ్రమని ఇక్కడి నుంచి తీసుకుపోయి మళ్ళీ అమరావతిలో, ఏపీలో పెట్టే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉందన్న దానికి ఇది నిదర్శనం. వాళ్ళ మాటలే నిదర్శనం. ఇదేదో ఇప్పుడు నేను చెప్తున్నా కాదు, చాలా వరకు సోషల్ మీడియాలో విశ్లేషకులు మాట్లాడుకున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో కొండా సురేఖ ఈ విధంగానే మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సినీ వాళ్ళపైన ఏదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలో చూసినాం కదా, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కన్ను పోయిందా, ఎందుకు పరామర్శిస్తూ ఉన్నారు అని చెప్పి సినీ హీరోలని, ప్రముఖులని దూషించే విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడినటువంటి అంశము. ఆ అబ్బాయి దగ్గర వెళ్ళడానికి ఇన్ని మాటలు మాట్లాడారు, వెళ్ళడానికి పర్మిషన్ మళ్ళీ మీరే ఇవ్వరు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ పైన ప్రభుత్వం ఏమైనా కుట్ర బండిందా, కక్ష బండిందా అనే అంశాలు మరి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను సోషల్ మీడియా వేదికగా. సో ఇక్కడ ఒక్కసారి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వైనాన్ని చూద్దాం. ఒకసారి ఏ విధంగా మాట్లాడిండు అసలు, మరి దగ్గరుండి చూసిండా మరి ఏందో తెలియదు, కానీ ఒక్కసారి చూద్దాం. మేము చెప్తా ఉన్నాము, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు, పగటి వేషాలు వేసుకొని మనకు చెత్త సినిమా పగటి వేషాలు వేసుకొని అంటే ఎవరినన్నా అడిగినా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే పగటి వేషాలు వేసుకొని చెత్త సినిమాలు తీసేటోళ్ళు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడిండు. ఇది కరెక్టేనా? ఇది వ్యక్తిగతంగా దూషించినట్టు కాదా? ఇది అల్లు అర్జున్ని అవమానించినట్టు కాదా? తను ఎవరండి? ఒక పాన్ ఇండియా స్టార్ హీరో. అలాంటి వ్యక్తిని పట్టుకొని పగటి వేషాలు వేసేటోడివి ఇంత అవమానించడం అవసరమా? ఇప్పటికే కుమిలిపోతా ఉన్నాడు తను. తన వల్లనో తన వల్ల తన చేత కాలేదో, సో ఏదో ఒక అంశం అయితే జరిగింది, తన ప్రమేయం ఉందో లేదో ఏదో ఒక అంశం అయితే జరిగింది. కానీ ఇంకా దాన్ని పట్టుకొని పగటి వేషవాళ్ళు వేసుకున్నట్టని మాట్లాడడం ఇది కించపరిచినట్టే, దూషించినట్టే. సో క్లియర్గా కనిపిస్తూ ఉంది అల్లు అర్జున్ పైన ఒక కుట్రతో చేస్తూ ఉన్నారని. అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నువ్వు ఆంధ్రోడి లాగా ఉండు, ఇక్కడ బతకడానికి వచ్చినావు అని అంట. ఇదేనా ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు? మళ్ళీ ప్రాంతీయ అంశాన్ని తీసుకొస్తా ఉన్నాడు, తెలంగాణ ఆంధ్రాకు సంబంధించి. అంటే మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఆంధ్రోళ్ళు, ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆయనను చూస్తూ ఉన్నాం. ఒకసారి పూర్తిగా విందాం. ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందో, నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. మీరు వ్యాపారం చేసుకుని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు,
మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకి అని అంటా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకి? నీకు ఉన్నది ఏందయ్యా? నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి. నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. మీరు వ్యాపారం చేసుకుని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తాం. మీ కాంట్రిబ్యూషన్ ఏముందని మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మరి మీ రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకి? ఏం చేసిండు తెలంగాణ కోసం? ఉద్యమం టైంలో ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి? సినీ హీరోలని ఎందుకు ఈ విధంగా దూషిస్తూ ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. సరే రాజకీయంగా మీరు మాట్లాడుకోండి, కానీ వాళ్ళకి ఇందులో అంశం లేదు. ఈ రాజకీయంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతారు. ఏ ఫిలిం అయినా కూడా ఫస్ట్ ఒకటి పెద్ద బోర్డు వేస్తారు, అది చదువుకోవాలి. ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ పెద్ద బోర్డు వేస్తారు, అది చదువుకోవాలి. చదువుకున్నాడు అయితే మరి ఎమ్మెల్యే గారు వాళ్ళు మీరు ఇట్లా కరెక్ట్ ఇది మాట్లాడడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వాటికి సార్ మీరు చదువుకున్నారా? ఆ బోర్డు ఒకటి ముంగట పెడతారు సినిమా స్టార్ట్ అయ్యే ముందు, అది ఒకసారి చదవండి అని చెప్పి ఈ మాటలకి సోషల్ మీడియాలో మరి కొంతమంది మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళ సినిమాని సినిమాగానే చూస్తాం. ఎవరైనా ఏం ఉద్ధరించినవా, ఏం చేసినవా, ఈ విధంగా వ్యక్తిగతంగా మరి మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి మాట్లాడొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పినాక కూడా ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పనిసరిగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో సినిమాలు కూడా ఆడనీయం కొడుకు అని చెప్తాం. సినిమాలు కూడా ఆడనీయరు తెలంగాణలో. కాంగ్రెస్ వాళ్ళవి తెలంగాణలో సినిమాలు కూడా ఆడనీయరట. అది మాట్లాడిన అంశము కొడక. ఇదెక్కడి భాష అండి? తెలంగాణలో చూస్తామా ఇలాంటి భాషలు మనం? తెలంగాణలో ఆడనీయం కొడక అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇలా సినిమా ఇండస్ట్రీ పైన ఏ విధంగా పగబెట్టారో. ఆ భాష కావచ్చు, వారు దూషించిన ప్రవర్తన కావచ్చు, వాళ్ళు మాట్లాడిన విధానం కావచ్చు, క్లియర్గా అల్లు అర్జున్ పైన కక్ష పెట్టుకొని మాట్లాడండి. ఇక్కడ ఆంధ్ర వెళ్ళిపో అంటూ కూడా మరి అంత మాట్లాడినటువంటి అవసరం అయితే లేదు. సో మరి ఎందుకు మరి ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడింది అనేది ఖచ్చితంగా దానిపైన మరి అల్లు అర్జున్ టీం కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.